చాలా బాగుంటాయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సగ్గుబియ్యం వడియాలు పట్టేద్దామండి. దానికోసమని ఇలా లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకోండి. తీసుకుని ఒక గ్లాసు, ఏదైనా ఒక గ్లాసు, ఇలా పెద్దదైనా చిన్నదైనా, మీకు ఎక్కువ కావాలంటే పెద్ద గ్లాసు, తక్కువ కావాలంటే చిన్న గ్లాసు. గ్లాసు నిండా సగ్గుబియ్యం తీసుకుని నిండుగా కాదండి, ఇలా ఫ్లాట్గా చేసుకుని, నిండుగా చేసుకుంటే మళ్ళీ వాటర్ తేడా వస్తుంది కదా. ఇలా సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, గ్లాసుడు ఒక్కసారి జస్ట్ అలా వాష్ చేసేసి, జస్ట్ అండి పిసకూడదు, ఏదైనా డస్ట్ ఉంటే పోవడం కోసమే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ పోసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు వెల్లడిపాటి గిన్నె తీసుకుని, లోతైన గిన్నె తీసుకుని, ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఆరు గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఎసరని కాగబెట్టుకుందాము. ఎసరు కాగబెట్టుకుందామండి. ఎసరు కాగాక నానిన సగ్గుబియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుందాము. సగ్గుబియ్యం అయితే ఇలా నానాలండి. ఇలా నానితే నానిపోయినట్టే, 4 గంటలకు పూర్తిగా నానిపోతాయండి. ఎసరు అయితే కాగిపోయింది కదా. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని అయితే వేసేసుకుందాము. సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న వాటర్తో పాటు డైరెక్ట్గా వేసేసుకోండి. చేతితో గట్ట వేయద్దు, ఎందుకంటే అవి ఇరిగిపోతాయి, సగ్గుబియ్యం చితికిపోతాయండి. వేసేసుకున్నాక ఒకసారి తిప్పండి. తిప్పితే ఒంట్లగా వాటర్ ఏమీ వేయనవసరం లేదు. గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదండి. సగ్గుబియ్యం నానబెట్టడం కోసం ఒక గ్లాసు వాటర్, మొత్తం 7 గ్లాసులు వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ సగ్గుబియ్యం వడియాలకి. వంట రాని వాళ్ళు ఒకసారి ప్రయత్నించండి. ఏదైనా ఒకసారి ప్రయత్నిస్తే మనకి తెలుస్తుంది ఎలా చేయాలి. నేను ఈ మిస్టేక్ చేశాను, మళ్ళీ సరే ఇంకో మిస్టేక్ చేయకూడదు, మళ్ళీ ఇంకోసారి ఈ మిస్టేక్ జరగకూడదు అనేసి మనము పట్టుదలతో ఏదైనా నేర్చుకోవాలి. వంటలు మనము ఆరితేరిన వాళ్ళం అయితే కాదు కదండి. ఏదైనా ఒకసారి నేర్చుకున్నది మనం 10 సార్లు నేర్చుకునే అవసరం లేదు. ఏ వంటకమైనా సరే ఒక్కసారి ప్రయత్నించండి. వస్తే బాగా వస్తుంది, పోతే పోతుంది, కానీ మనం ప్రయత్నించాలి కదా. మనకి రాదని మనం అలాగే ఉంటే ఏది రాదు, అంతేనంటారా? చూడండి, సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయినాయి. ఇవి ఉడికినాయి లేదో మీకు ఎలా తెలియాలంటే ఒకసారి వీటిని టచ్ చేస్తే, ఇలా పట్టుకొని చూసినప్పుడు బాగా స్మాష్ అయిపోద్దండి. బాగా బియ్యం అయితే ఉడికిపోయినాయి కదండి. ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు చెక్ చేసేసుకుని కరెక్ట్గా చూసుకోండి ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనిద్దామండి. ఫ్యాన్ గాల్లో బాగా చల్లారి పెట్టుకున్నాక అప్పుడు ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుని వడియాలు పట్టేసుకుందాం. వడియాలు పోసేసుకుందాం. ఇలా చల్లారి పెట్టేసుకోవాలండి. ఇలా చల్లారడానికి నాకు అరగంట సమయం పట్టింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుని వడియాలు పోసేసుకుందాము. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకుందామండి. జీలకర్ర వేసుకుని పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకుందాము. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసుకుందామండి. ఇలా కవర్ వేసుకోండి. కవర్ వేసుకుని వడియాలు పోసేసుకుందాము.
చిన్న చిన్నగా రౌండ్గా పోసుకోండి. వడియాలు అయితే ఇలా పోసేసుకున్నామండి. ఇలా పోసిన వడియాలు 2 డేస్కి మనకి ఆరిపోతాయి. ఈ ఎలా ఆరినవి ఏంటో 2 డేస్ తర్వాత మీకు చూపిస్తాను. ఎండ అవైలబుల్గా లేని వాళ్ళు నీడను కూడా ఈ వడియాలని ఆరబెట్టుకోవచ్చండి. ఈ వడియాలు మనం ఎంత రౌండ్గా వేద్దామన్నా ఇది కవర్ గురించి కొంచెం ఎదరకు జరుగుతాయండి. ఇక్కడ నేను రౌండ్గా వడియం పట్టాను, కానీ ఎదరకు జరిగింది కదా, అలాగే ఇవన్నీ కూడాను అదే క్లాత్ మీద అనుకోండి, మనకి పోసిన వడియం అలాగా వాటర్ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కవర్ అబ్జర్వ్ చేసుకోదండి. అందుకని కొంచెం ఎదరకు జరుగుతుంది. అలా అని వడియాలు క్లాత్ మీద వేయకూడదు, కవర్ మీద వేయాలి. క్లాత్ మీద వేస్తే ఒక్క వడియం కూడా రాదండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. వడియాలు అయితే ఎండిపోయినాయండి, బాగా డ్రై అయిపోయినాయి. ఇంక ఇవి స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి ఆరిపోతే కవర్ నుంచి సెపరేట్ అయిపోతాయండి. ఇది తీసుకోవడమే, తడపన అవసరం లేదు. కవర్ నుంచి ఇవే ఆరిపోతే వాటంతట అయ్యే వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూద్దాం. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు వడియం వేసుకుందాం. చూసారా ఎంత ఈజీగా సగ్గుబియ్యం వడియాలు తయారైపోయినాయండి. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు టేస్ట్ చూస్తానండి, చాలా బాగుంటాయండి. చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.